ఎవరు వాళ్ళు? నిన్నెందుకు కుడుతున్నారు? ఏమోనయ్యా, నా పేరు శ్రీరామ్, మేజర్ సూర్యకాంత్ గారు అబ్బాయిని చెప్పానో లేదో పిచ్చి పీకుడు పీకారు నాయనా. అప్పుడు ఫోటో మార్చారు, ఇప్పుడు నన్ను చంపాలని ప్లాన్ చేస్తున్నాను. అంటే నా మీద ఏదో పెద్ద కుట్ర జరుగుతుందన్నమాట. ఏమో, ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీరు తెలుసుకోండి బాబు. నీకేం భయలేదు, నేనున్నాను. ఎందుకు? నేను పోతే మోసుకుపోవడానికా? కాదు, నేను కాపాడడానికి. కొంతకాలం నువ్వు అలాగే కంటిన్యూ అయితే నా మీద కుట్ర పన్నుతున్న దొంగ నా విలన్ గాళ్ళు ఎవరో తెలుసుకుని ఈజీగా పట్టుకుంటాను. వాళ్ళెవరో తెలుసుకునే లేపు నన్ను లేపేస్తారేమో. పైగా హైట్ కొలుసుకుని మరీ బయటకు వచ్చారు అంటే ఆల్రెడీ గొయ్యి కూడా తవేసి వచ్చుంటారు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. ఏం కాదయ్యా బాబు, నీ ప్రాణానికే నా ప్రాణం అడ్డు. చిన్న బాసు, నిజంగానే నన్ను ప్రేమిస్తున్నారా? అవును. కామెడీ ఏంటంటే నిన్ను పెళ్లి చేసుకుంటారు కూడా. శిల్ప అంటే ఎవరా? కొంగ. దాన్ని ఎవడు చేసుకుంటాడు? ముద్దు పెట్టుకోవాలనుకుంటే స్టూలెక్కి పెట్టాలి. అదే నిన్నైతే అలా ఉండు, అక్కడే ఉండు. ఎక్కడేసుకున్నారా? ఏంటండి, నేనేమన్నా జ్యోతిష్మా జయమాలినా? తొడవంక అలా చూస్తారేంటి? చూసే తొడంక కాదు, నిక్కరంక. ఇది ఇంపార్టెంట్. మత్తుంది మీరనాలుడు. ఇన్నాళ్ళు మీరు లుంగెత్తి చూసే దీనికోసం కరెక్ట్ కనిపించారు. మీరు రెస్ట్ తీసుకోండి. ఇన్నాళ్ళు నుంచి ఇప్పుడు ఎలా వచ్చిందబ్బా? అది మచ్చ కాదు, నా బొట్టు పిల్ల. ఆహా, ఎంత పవర్ఫుల్ పాతివ్రత్యం. పెళ్లి కాకముందే నీ బొట్టుతో నన్ను కాపాడావు. ఇక పెళ్ళయిందంటే నా రంగా. హలో సూర్యకాంత, నేను రా విశ్వనాథ్ని. ఏంట్రా విశేషాలు? నువ్వు చెప్పినట్టుగా మీ వాడి త్వర మీద పుట్టుమచ్చుందిరా. అదేమన్నా బొట్టు బిళ్ళ ఊడిపోవడానికి? కాకపోతే హైటే అడుగు తేడా వస్తుంది. తేడా రావడానికి వీలేదే. కరెక్ట్ గా 6కు తక్కువ ఉండడం వాడు. అల్లుడు గారు ఏ స్టూలెక్కి నిలబడ్డప్పుడు కొంచెంటావు నువ్వు. కాదురా, కావాలంటే ఇంకో పని చేయి. వాడు నాలాగే మంచి టాలెంట్ అవసరమా, పాటలు బాగా పాడతాడు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి ఏ మాత్రం తీసిపోడు, ఒక్క పర్సనాలిటీ తప్ప. అయితే అల్లుడు గారితో కచేరీ పెట్టిస్తా. పెట్టించు. బాగా పాడితే నా కొడుకు అనుకో, లేకపోతే ఏ దేవార్స్ లభం అనుకో. దొంగనాలుడా, మీ గుట్టంతా తెలిసిపోయిందా? సార్ మీకు దండం పెడతారు సార్, నాకే పాపం పుణ్యం తెలియదు సార్. తెలియండి, నిండుకొండకి నో లీకేజ్ అన్నారు. మీకేమీ తెలియకుండానే రాగాలు తీస్తున్నట్టు మీరు బాగా పాటలు పాడతారని నాకు ఇప్పుడే. నేనా పాడతానా? అబ్బా, అస్సలు తచ్చలేనట్టు ఎంత ఎక్స్ప్రెషన్ ఇచ్చారో. అల్లుడు గారు రజనీకాంత్ గొప్ప యాక్టర్ అండి. అయ్యా, కరెక్ట్ కనిపెట్టావు. ఇతను బ్రహ్మాండంగా పాడతాడు. 4-5 సార్లు నేను విన్నాను. మీకెందుకు, మీరు వెళ్ళి నోటి దగ్గర మైకెట్టి చేతికి డబ్బెట్టి 3 సార్లు అలా చిక్కండి. పాడకపోతే అడగండి. ఓకే, ఈ ట్విస్ట్ ఏంటి బ్రదరు? మా నాన్న లిటిగేషన్. నువ్వు పాడకపోతే మనిద్దరం ఇంట్లోంచి పారిపోవాల్సి వస్తుంది. నేను పాడితే ఇంట్లోంచి వీళ్ళే కాదు, చుట్టుపక్కల వాళ్ళు కూడా పారిపోవాల్సి వస్తుంది. నీకేం భయం లేదు. నువ్వు ముందుండి పెదాలు కదిలించు, నీ పక్క నుంచి పదాలు పలికిస్తా. ఏంటిది, మన రిసీవ్ చేసుకోవడానికి ఒక్క దొంగ గారు రాలేదు. గుడ్ మార్నింగ్ సార్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. అంటే ఏంట్రా, నేను మళ్ళీ జైలుకి వెళ్ళి వస్తున్నానా? వాడు ఇంగ్లీష్ లో కొంచెం వీక్ అండి. వెల్కమ్ అనబోయి అలా అనేసాడు. నా ఆంధ్రదేశం అంటుంది. తెలుగుదేశం వెళ్తుందండి. లోపల ఈ 9 సంవత్సరాల్లోనూ 9 సంవత్సరాలు కాదు మ్యాన్, 14 సంవత్సరాలు. వీడి లెక్కల్లో కూడా కొంచెం వీక్లేండి. ఈ 14 ఏళ్లలో గోల్డ్ అని జరిగిపోయాయండి. ఇందిరాగాంధీ గారు పోయారు, రాజీవ్ గాంధీ గారు పోయారు, స్టేట్లో మందు బంద్ అయిపోయింది. అందరికీ అన్నం పెట్టే అన్న ఎన్టీఆర్ గారు పోయారు. అన్నగారు పోయారా? ఎలా? గుండెపోటు. అయ్యో పాపం. మా హలో బ్రదర్ విశ్వనాథ్ గారికి ఏ పోటు రాలేదా? పన్నుపోటు తప్ప ఏ పోటు రాలేదండి. మనం వచ్చాక ఇక పోటు మీద పోటీ. లక్ష్మీకాంత్ ప్యారిలాల్, ఆస్తి కోసం నేను మా నాన్నని చంపేసి మా అన్నయ్య గారు నాకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పి నన్ను జైల్లో పెట్టించారు. ఒక కన్న తండ్రిని చంపుకునే హక్కు నాలాంటి ఒక కన్న కొడుకు లేదా? ఎందుకుండదు? అదే వాడికి తెలియట్లేదు. అందుకే వాడిని లేపేస్తా. గ్రేనేడ్ ఏం చేయమంటారా? వరణయ్య అబ్బా, లేపడం అంటే క్రేన్ తో పైకి లేపడం కాదురా పోల్. ఆయన చంపేస్తానంటున్నా. అందుకు మా ఫుల్ సపోర్ట్ ఉంటుంది సార్. అది సరే గానీ మన డెన్ ఏంటి ఇంత గట్టిగా బూజు పట్టింది ఫ్యాన్? డెన్ చూసి డాను చూడమన్నారు. మన డెన్ పేరు చెబితే పని మనిషి ఎవరు రావంటున్నారు సార్. మన పవర్ అంత తగ్గిపోయిందా? అవును సార్, మీరు టచ్ లో లేరు కదా. అదేంటి సార్, ఇన్నేళ్ళు మీరు జైల్లో ఉన్నా ఈ కితకితల డబ్బు పోలేదా? పుట్టకతో వచ్చింది, మధ్యలో అలా పోతున్నా. ఈ ఏదో డబ్బుకు భయపడే పెళ్లి చేసుకోవడం కూడా మానేశాను. త్వరగా కానీ అయ్యగారు వచ్చే టైం అయింది. అయిపోతుందిరా. కరెంట్ వచ్చింది. అయ్యగారు వచ్చి ట్యాప్ పట్టుకుంటాడంటావా? స్నానానికి వచ్చినాడు ట్యాప్ పట్టుకోకుండా ఎందుకుంటాడు? ఎంత సన్నాసి. ఇలా ట్యాప్ తిప్పుతాడు,
షాక్ పెట్టి చస్తాడు. వీడేంటి సోపు షాంపూ తీసుకుని ఊపుకుంటూ ఇటు వస్తున్నాడు. ఎక్స్క్యూజ్ నువ్వెక్కడికి బాబు? స్నానానికి బాబు. ఇందులోకి నువ్వు వెళ్ళకూడదు బాబు. ఏం బాబు మీరు క్లీన్ చెయ్యాలా? కాదు, విశ్వనాథ్ గారు ఆయన క్లీన్ చేస్తారా? కాదు, స్నానం చేస్తారు. ఆయన వచ్చే లోపల నేను ఫినిష్ చేసుకొస్తాను బాబు. కుదరదు, ముందు ఆయనే ఫినిష్ కావాలి, ఆయనే ట్యాప్ తిప్పాలి. ఏం బాబు అదేమన్నా తెలుగుగా వాటరా? ఆయనే ట్యాప్ తిప్పి ఓపెన్ చేయడానికి. ఇదిగో నువ్వు లోపలికి వెళ్తే చేస్తావు. వెళ్ళనివ్వకపోతే మీరు చూస్తారు. ఏంటయ్యా మీ గొడవ? చూడండి సార్, నా బాత్రూంలో నీళ్లు రావడం లేదు. మీ బాత్రూంలో స్నానం చేద్దామంటే వెళ్ళొద్దని వీళ్ళు ఆపుతున్నారు. చూడండి నా డ్రైవర్ రాముడు, డ్రైవరు ఓనరు ఒకే కారులో వెళ్ళొచ్చు, కానీ ఒకే బాత్రూమ్ లోకి వెళ్ళకూడదు. అది నా పర్సనల్ బాత్రూమ్. బతుకుండగా నా భార్యను కూడా వెళ్ళించామని కాదు. చాలా బాగా చెప్పారు సార్. ఇంకేంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళు. మీరేంటయ్యా ఇక్కడ తెచ్చాడుతున్నారు? అది మీ పర్సనల్ బాత్రూమ్ లోకి ఎవరు వెళ్ళకుండా కాపలాకి వస్తున్నారు సార్. మంచి పని చేశారు, పని చూసుకోండి. అబ్బా ఉన్నది మంచి సాంగ్ వస్తుంది చూడండి. ఏంటి అయిపోయింది? చూసి కొట్టేసినట్టుంది. నేను వెళ్ళేసి వస్తాను. ఏంట్రా ఇంకా లోపల నుంచి సాగు ఎక్కడ పట్టలేదు? ఇంకా ట్యాప్ పుట్టుకోలేదేమో. నీళ్ళ సౌండ్ కూడా రావట్లేదు. సైలెంట్ గా పోయాడా? నేను స్నానం చేస్తుంటే బొక్కలోంచి చూస్తున్నారా? లేదండి. మరి ఇక్కడ ఏం చేస్తున్నారు? మీరు కేక వేస్తారండి. కేకేంటి? అదే ఏదైనా పని నుండి పిలుస్తారేమోనని. నీళ్లు బాగా వచ్చాయి సార్. బ్రహ్మాండంగా వచ్చాయి. ట్యాప్ తిప్పారా సార్? ఎంత ట్యాప్ తిప్పకుండా వాటర్ వస్తుంది సార్. ట్యాప్ తిప్పాను, ప్లస్ చోటు తిప్పాను. అన్ని తిప్పారు సరే, హీటర్ అది ఆన్ చేసుకున్నారో లేదో? ఆన్ చేసుకున్నాను, వంటికి సబ్బు రాసుకున్నాను, పీపు రుద్దుకున్నాను. అయినా పోలేదా? ఎందుకు పోలేదు? ఒంటి మీద మురికి శుభ్రంగా పోయింది. ఇదేంట్రా, నువ్వు కనెక్షన్ కరెక్ట్ గా ఇచ్చావా లేదా? కనెక్షన్ కరెక్ట్ గానే ఇచ్చి టెస్ట్ కూడా చేశాం కదరా. ఎలా బతుకొచ్చాడు? అదే నాకు అర్థం కావట్లేదు. చూద్దాం పదా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్, మీరు ఈ కొటేషన్ చూసి ఓకే చేస్తే ఫార్వర్డ్ చేస్తాను. ఇడియట్ ఫూల్. ఇలాంటి చిన్న చిన్న విషయాలు చూడటానికి నేను ఆఫీస్కి వచ్చేది. ఇలాంటి విషయాలని మా మామగారు చూపించు. వెళ్ళు. టీవీ చూస్తే ఏమలేదంటే ఇది టీవీ కాదు, కంప్యూటర్ సార్. మాకు తెలియదు మరి. ఇది కంప్యూటర్ అని చెప్తే నమ్మడానికి. కిందది వీసారు, పైది టీవీ అని మాకు తెలుసు. కానీ టీవీ ఆఫీస్ పని చూడు. ఇదిగో క్రికెట్ మ్యాచ్ ఇంటి దగ్గర చూసుకోవచ్చు. ఇది ఆఫీసు, ఆఫీస్ పని చూడండి. అసలు మా మామ బుద్ధి లేదు. ఆఫీస్ లో టీవీలు పెట్టించమని ఎవరు చెప్పాడు? నన్ను స్పీకింగ్ చేస్తాను. కమాన్ డూ ఇట్. yes. ఈ గన్నాన్ని ఇక్కడికి వచ్చేసాడు. బస్సు బస్సు నా మిలిటరీ నాన్న వచ్చేసారా? మీ నాన్న వచ్చాడా? అయితే పారిపోదాం. ఎక్కడికి పడిపోతావరా? మరి ఏం చేద్దాం? ఓపెన్ చేయి. ఈ కోటు వసీటు నాకు ఇచ్చి చెప్తా. యూ రాస్కెల్ ఇడియట్ ఫుల్. ఇంకొకసారి ఇలాంటి మిస్టేక్ జరిగిందంటే గంతో కలిసి పారేస్తాను. డాడీ మీరు నేనే. మీరు ఎప్పుడు వచ్చారు? నన్ను చూసి నువ్వు పారిపోయి వచ్చినప్పుడు. నేను ఎప్పుడు పడిపోయి వచ్చాను? 8 గంటల నుంచి ఇక్కడే బుద్ధిగా పనిచేసుకుంటున్నాను. అబద్ధాలు చెప్పకో. కావాలంటే ఇతను అడుగు. అవును, మా బాస్ చెప్పడు, అబద్ధాలు చెప్పడు. మీరు ఎవరిని చూసి ఎవరు అనుకున్నారో? వీడెవడు? నా డ్రైవరు. మనం దొంగ ముందు ఏంటి? డ్రైవర్ కదా, ముందు చూ. డ్రైవర్ అయితే ఆ తక్కువ టై ఏమిటి? అలా అవి అలా కట్టుకోమని మా బాస్ ఆర్డర్స్. ఏరా, నాతో ఒక్క మాటనే చెప్పకుండా వచ్చేస్తావా? చెప్పొద్దామంటే మీరు వదలరు కదా. ఒక్కగానొక్క తండ్రిని నిన్ను చూడకుండా నేను బతకలేనని తెలుసు కదా. ఆ ఆశతోనే పారిపోయి వచ్చేసా. అంటే నేను పోవాలా? యూ బ్లడీ ఫూల్. నిన్ను ఈ సీట్ ఎక్కడది? పుల్లారెడ్డి షాప్ లేదు. అంటే నేను టచ్ లో లేను కదా అని ఇలాంటి అడ్డమైన వాడిని చేస్తున్నావా? ఇవి నావి కాదు డాడీ. ఆ. ఈ రోజు డ్రైవర్ పుట్టినరోజు. తను స్టాఫ్ ఇవ్వడానికి తెచ్చుకున్నాను. ఏమయ్యా, నీకు బుద్ధుందా?
పుట్టినరోజుకి చండాలంగా స్వీట్లు పెడతావా? హాయిగా ఏ నారింజ ముక్కలో కాకరకాయ పక్కలో పెట్టుకోవాలి కానీ అసలు నిన్నని ఏ లాభంలే. నీలాంటి వ్యధమని పెట్టుకున్నందుకు మానసనేవాలి. ఇంతకీ ఏదో రాష్ట్రాలు